మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శని రాహుల యుతి కలయిక అంటే మనకి మార్చి 29 నుండి మే 21 తారీఖు వరకు కూడా ఈ శని రాహులిద్దరూ కూడా మీనరాశిలో కలిసి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి శని రాహులిద్దరూ కలిసి అంటే కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇవి ఇక్కడ మనకి పూర్వభాద్ర 4వ పాదం మీద ఇక్కడ వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీడి తీవ్రత తగ్గించుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం మనకి ఈ తెలుసుకోవడం ద్వారా వచ్చే ఏవైనా విపత్తులు కావచ్చు, లేకపోతే మనకి జీవితంలో జరిగే కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా మనకి తెలుసుకునే అవకాశము. ఒకవేళ ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఒకసారి ఏమైనా నష్టం కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే వాటికి పరిహారంగా మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే తీవ్రత తగ్గుతుంది అనే మనం పరిష్కార మార్గాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో ఈ యొక్క శని రాహుల యొక్క యుతి అనేది జరుగుతోంది. అంటే 9వ స్థానం అనేది భాగ్యస్థానంలో జరుగుతోంది. ఎప్పుడు అంటే వీళ్ళకి భాగ్యస్థానంలో జరుగుతోంది. అయితే శని మార్పు ముందుగానే జరిగిపోయింది కాబట్టి ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి తొలగింది. అంటే అష్టమ శని వెళ్ళిపోయింది. వీళ్ళకి వెళ్ళిపోయినా కూడా మనకి ఈ పూర్వపుణ్యస్థానము అలాగే భాగ్యస్థానంలో ఈ శని రాహుల యొక్క యుతి అనేది ఏర్పడింది. కాబట్టి ఆ భావం ఏదైతే ఉందో ఆ భావం కొద్దిగా దెబ్బతినడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక విషయాలు ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి లేదా ఎవరైనా మనకి ఎందుకంటే రాహు కూడా భ్రమకారకుడు మనకి. కాబట్టి ఏదో ఒక రకంగానో లేదా మోసపూరితంగానో జూదాల్లోనో లేకపోతే ఈ మనకి గ్యాంబ్లింగ్ వాటివి జరుగుతూ ఉంటాయి కదా, ఆన్లైన్వి, ఇలాంటి వాటిల్లోనూ మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త అనేది పెట్టుకోవాలి. అలాగే పెట్టుబడులు పెట్టే విషయాల్లో కూడా తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అలాగే అధిక శ్రమ, వీటి వల్ల శ్రమ అనుకుంటే 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇద్దరూను దూర ప్రయాణాలు చేయడం, విదేశీయానం. అందులో రాహు నవమంలో ఉన్నాడు కదా, వాయుకారకుడు. కాబట్టి వాయువుకు సంబంధించిన వాడు కాబట్టి విదేశీయానాలు కానీ లేదా ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ, ఒక్కోసారి వేరే వెళ్ళవలసిన వాళ్ళు అంటే మీ ఉద్యోగంలో కానీ ఇంట్లో విషయాల వల్ల కానీ వేరే వాళ్ళు వెళ్ళవలసిన పనులు కూడా మీరు చూసుకుంటూ రావడం, అంటే అక్కర్లేని బాధ్యతలు కూడా మీద పడి శ్రమ అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే అనవసరమైన ఖర్చులు అంటే గొప్పకపోయో లేకపోతే ఏదైనా ఎవరికైనా చదివించాలనో లేదా పక్కవాడు ఏదైనా అనుకుంటాడనో ఇలాంటి ఒక రకమైన అంటే అవతల వాళ్ళు అనుకుంటారో లేదో మనకు తెలియదు కానీ ముందర మనం అనేసుకుని అధికంగా ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి. అలాగే తప్పనిసరిగా దీంతో పాటుగా కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యతిరేక ఫలితాలు ఎందులో బాగా కనపడతాయి అంటే ఆర్థికపరమైన విషయాల్లోనే ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. మనశ్శాంతిని ఎక్కడ కోల్పోకూడదు. ఎప్పుడూ కూడా సాధ్యమైనంత ప్రయత్నపూర్వకంగా దైవ బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. అంటే దైవారాధన చేసుకోవడం, దైవ ధ్యానం చేసుకోవడం, ఎంతో కొంతసేపు రోజు తప్పనిసరిగా ఇంట్లో దేవుడి దగ్గర దీపం ఆరాధన చేసుకోవడం, స్వామివారిని మీకు వచ్చిన స్తోత్రాలతోనే అర్చన చేసుకోవడం. తప్పనిసరిగా వీళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి శని రాహువులు వీళ్ళకి ఇక్కడ ఈ శని రాహుల యొక్క ఈ తీవ్రత తగ్గించుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు శనికి రాహుకి దగ్గర గ్రహాల దగ్గర దీపం వెలిగించుకోవడం కానీ, వీళ్ళకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం కానీ, లేదా వీళ్ళకి సంబంధించిన
జపం చేయించుకోవడం కానీ, మేము జపం చేయించుకునే స్తోమత కూడా లేదండి. కనీసం రాహు అమ్మవారి కొలవడం ద్వారా ఆ యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. కాబట్టి దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయడం, శివాభిషేకం, రోజు శివాలయ దర్శనానికి వెళ్ళడం ఈ 53 రోజుల పాటు తప్పనిసరిగా చేయడం ద్వారా ఈ యొక్క ప్రభావం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.